సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలతో బ్రాహ్మణుల సేవలు కొనసాగించాలని, తద్వారా ఎక్కడెక్కడి నుంచో వచ్చి సెటిల్ అవుతున్న మహానగరంలోని బ్రాహ్మణ కుటుంబాలకు దగ్గర కావాలని పిలుపునిచ్చింది. ఆదివారం హైదరాబాద్ హఫ్సీగూడలోని ఓ హోటల్లో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య విజయోత్సవ సభ నిర్వహించారు. బీఎస్ఎస్ఎస్ సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా బ్రాహ్మణులకు సేవా కార్యక్రమాలు చేయడంలో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఎంతో కృషి చేసిందని సభ తెలిపింది. ఇదే విధానాన్ని కొనసాగిస్తూ సమాఖ్య ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు పెంచుతూ బ్రాహ్మణులకు కావలసిన పనులు చేయాలని సూచించింది. సమాఖ్యకు కొత్త రక్తాన్ని తీసుకొస్తున్నామని, అందులో భాగంగా యువ పారిశ్రామికవేత్తలైన చెరువు రాంబాబు, రామచంద్రమూర్తిలను గౌరవాధ్యక్షులుగా ఎన్నుకున్నట్టు తెలిపారు. వచ్చే సంవత్సరం వరకు వివిధ కార్యక్రమాలు చేసేందుకు గాను వేసినటువంటి అడ్ హాక్ కమిటీ పనిచేస్తుందని, యువతకు అప్పగించిన బాధ్యతలను స్వీకరించేందుకు సభ సమావేశం ఏర్పాటు చేశారు. సమాఖ్య గౌరవాధ్యక్షులుగా చెరువు రాంబాబు, అధ్యక్ష బాధ్యతలను సైమాక్స్ ల్యాబొరేటరీస్ చైర్మన్ ఆర్ రామచంద్రమూర్తిని ఎన్నుకోగా వారిద్దరు బాధ్యతలు స్వీకరించారు. వారితో పాటు నూతన కార్యవర్గంలోని ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రావు, కోశాధికారి ఎస్వి శర్మ, సంఘటన కార్యదర్శి ఉన్నవ శ్రీధర్ బాబులతో మరో 50 మంది వివిధ విభాగాల కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దాలుగా ఎంతో మంది సేవలందించిన సమాఖ్యకు అధ్యక్షుడిగా ఎన్నుకొని భుజంపై పెద్ద బాధ్యతను పెట్టారని నూతన అధ్యక్షులు ఆర్సి మూర్తి అన్నారు. తనపై ఉన్న ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా బ్రాహ్మణుల సేవలో తరిస్తామన్నారు. ఇదే సమాఖ్యలో సాధారణ కార్యకర్త నుంచి అధ్యక్ష స్థానానికి ఎదిగిన ఆర్సి మూర్తిని అభినందించారు. ఇండస్ట్రీస్ పెట్టి, బెంగళూరులో కూడా ఇండస్ట్రీ పెట్టి చాలా చిన్న వయసులోనే అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వీరు గత 15 సంవత్సరాల నుంచి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో ప్రముఖమైన స్థానాల్లో పనిచేశారు. మేడ్చల్ నియోజకవర్గం గౌరవాధ్యక్షుడిగా చేశారు. అదే రకంగానే మల్కాజిగిరి జోన్ గౌరవాధ్యక్షుడిగా చేశారు. ఎన్నో కార్యక్రమాలకి అయినా మొన్న జరిగిన కరోనా మహమ్మారి టైంలో శ్రీ రామచంద్రమూర్తి గారు తన సొంతంగా కొన్ని లక్షల రూపాయలు పేద బ్రాహ్మణులకు వితరణ చేయడం జరిగింది. సభను అలంకరించిన పెద్దలు, మా అన్నదానం వారు ఏదో పనిలో ఉన్నారు అక్కడ, వారు శర్మ గారు, దొంగపూడి గారు, మాకు మార్గదర్శనం చేయబోయే ప్రెసిడెంట్ ఆర్సి మూర్తి గారు, మేము ఏం చేయాలో చెప్పదలుచుకుని మా కార్యాలన్నీ కూడా నిర్వహించే మా ఉన్నవ శ్రీధర్ బాబు గారు, ముందు కూర్చున్న పెద్దలందరూ కూడా, ముఖ్యంగా మాతృమూర్తులు, మా అక్కలు, చెల్లెళ్ళు. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గత 20 ఏళ్ల నుంచి నేను కూడా వాళ్ళతోటి ప్రయాణం సాగిస్తున్నాను. గత 14 ఏళ్లగా కొంచెం కుంటుపడ్డ మాట వాస్తవం, అంతకుముందు అడ్వైజర్గా ఉన్న మాట వాస్తవం.